UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. రెడ్డి వెంకటరెడ్డి గారు, అసలు జానపదాల గురించి మీరు మాట్లాడుతూ ఉంటే నిజంగా సమయం సరిపోవట్లేదు. ఇంకా వినాలనిపిస్తుంది. అంటే మనం చాలా విషయాలు అంటే అటు భారతం గురించి అక్కడక్కడ మాట్లాడుకున్నాం. చాలా ఎపిసోడ్స్ చేస్తున్నాం కాబట్టి రామాయణం గురించి కూడా మాట్లాడుకున్నాం. కానీ భాగవతం గురించి, కృష్ణుడి గురించి ఇంతవరకు మాట్లాడలేదు. దానికి సంబంధించిన జానపదం కానివ్వండి, ఆయన అవతారాలకి సంబంధించిన జానపదం కానివ్వండి, ఏదైనా చెప్పి దానికి సంబంధించిన వివరణ ఇవ్వండి. శ్రీకృష్ణుడి లీలలు అపూర్వమైనటువంటివి, అవును, అందరినీ అలరించేటటువంటివి, చాలా అందరిలో ఆనందంగా తానున్నాడు అని చెప్పేది ఉంటుంది. ముఖ్యంగా అది. కృష్ణుడు లేని అసలు మనిషి లేడండి. అసలు ఒక జెండర్ కూడా కాదు, అందరిలో ఆడలో మొగలో ఎక్కడో చోట ఆ కృష్ణుడి యొక్క తత్వం కనిపిస్తూ ఉంటుంది. యశోదమ్మతో కృష్ణుడు అంటున్నాడు, కుచుల కుచుల జడలు వేయవే ఓయమ్మ నన్ను కూర్మావతారుడానవే, మల్లె పూల జడలు వేయవే ఓయమ్మ నన్ను మత్స్యావతారుడానవే. మంచి కంఠం ఉన్నటువంటి వాడు పాడితే ఇది ఇంకా చాలా బాగుంటుందండి. వంగ పూల జడలు వేయవే ఓయమ్మ నన్ను వరహావతారుడానవే, నంది పూల జడలు వేయవే, నందివర్ధనం, నంది పూల జడలు వేయవే ఓయమ్మ నన్ను నారసింహమూర్తి ఆనవే, వావిలి పూల జడలు వేయవే ఓయమ్మ నన్ను వామనావతారుడానవే, పద్మపూల జడలు వేయవే ఓయమ్మ నన్ను పరశురామావతారుడానవే, శిరీష పూల జడలు వేయవే ఓయమ్మ నన్ను శ్రీరామావతారుడానవే, బంతి పూల జడలు వేయవే ఓయమ్మ నన్ను బలరామావతారుడానవే, కుచుల కుచుల జడలు వేయవే ఓయమ్మ నన్ను కృష్ణావతారుడానవే, బొండు మల్లెల జడలు వేయవే ఓయమ్మ నన్ను బుద్ధావతారుడానవే, కలింపూల జడలు వేయవే ఓయమ్మ నన్ను కలికావతారుడానవే, కుచుల కుచుల జడలు వేయవే ఓయమ్మ నన్ను కూర్మావతారుడానవే. మొత్తం 10 అవతారాలు ఆ పూలల్లో వచ్చేసాయండి. అంటే మామూలుగా కుచుల కుచుల జడలు వేయవే అనేటటువంటి ఇది ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు, కానీ అక్కడక్కడ కొన్ని కల్పనలు చేసి మిగతా పూలతోటి కలిపేసి దశావతారాలు చెప్పేశారండి. ఇలాగా సో పూలని వర్ణించారు, అలాగే ఏ పూలతో ఎలాంటి అవతారం అనేది కూడా చాలా చక్కగా చెప్పారు. జానపదంలో ఉన్నటువంటి తీపి ఇదేనండి, మాధుర్యం ఇదే. ప్రతిదానికి ఒక పాట కట్టుకోవడం, దానికి సంబంధించి ఏదో ఒక దాంట్లో అంతరార్థాన్ని వెతుక్కోవడం ఎంత బాగుంది కదా. దశావతారాలు పిల్లలకి చెప్పడం వల్ల మనకు కూడా చాలా జ్ఞానం, మనతో పాటు పిల్లలు కూడా చక్కగా నేర్చుకుంటారు. ఇన్ని అవతారాలు ఉన్నాయని వివరించి ఒక చిన్న పాట ఎంతటి అంతరార్థాన్ని చూపిస్తుందో చూడండి. పూలు కూడా తెలుస్తాయి. మరి ఇలాంటి విషయాలు పిల్లలకి చెప్పాలి అంటే ముందు మనం పిల్లలకి ఇలాంటి పాటలు చూపించటం, చెప్పడం, నేర్పించడం చేయాలి. ఈ విషయాలు అందరికీ చేరాలి అంటే మీరు లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మరో జానపదంతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్తే.